రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, రాయలసీమలోని 4 జిల్లాల్లో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించాలని, కర్నూలు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 2016 ఫిబ్రవరి నెల 20వ తేదీ నుండి మార్చి నెల 5వ తేదీ వరకు తిరుపతి నుండి కర్నూలు వరకు నిర్వహిస్తున్న కమ్యూనిస్టుల బస్సు యాత్ర కర్నూలుకు వస్తోన్న సందర్భంగా మార్చి నెల 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు కర్నూలు పాత బస్టాండ్లోని అంబేద్కర్ సర్కిల్ నందు గొప్ప బహిరంగ సభ జరుగును. ఈ సభలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో సిపిఎం పక్ష నాయకులు శ్రీ సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పి మధు, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీ ఎంఏ గఫూర్, రాయలసీమ కేటాయించడానికి డబ్బులు కూడా ఉండవు. మొత్తం బడ్జెట్ అంతా ఊడ్చేసి ఒక ప్రాంతానికి కేటాయిస్తారు. ఏమి అంటే ఇంకో కొత్త సిద్ధాంతం, వాళ్ళు ఓట్లు వేస్తారు, వాళ్ళకి చేస్తారు. అంటే ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళకి మాత్రం ముఖ్యమంత్రి కాదు. ఈరోజు కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కొత్తగా అనడం అందరినీవా కెపాసిటీ పెంచు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ ఓబులేసు, సిపిఎం రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ శ్రీ ఓబులు, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ కె ప్రభాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీ కె రామాంజనేయులు తదితర నాయకులు ప్రసంగించనున్నారు. రాయలసీమ అభివృద్ధి కొరకు జరిగే ఈ సభకు ప్రజల్లారా వేలాదిగా తరలిరండి. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. మార్చి 5న జరిగే బహిరంగ సభను జయప్రదం చెయ్యండి. పిల్లా జలా కదలాలి, పల్లె పోరు నడవాలి.